నిన్న కేఏ పాల్ గారు మాట్లాడారు. కేఏ పాల్ గారు మాట్లాడే సంచలన వీడియో కూడా రిలీజ్ చేసింది. కేఏ పాల్ గారిని తక్కువ అంచనా వేయకండి. కేఏ పాల్ గారు ఈ దేశం ఉన్నాయి కదా, ప్రపంచాన్ని ఏం చేయాలన్నా కేఏ పాల్ గారి దగ్గర అనేకమైన ఆధారాలు ఉన్నాయి. కేఏ పాల్ గారిని చిత్రీకరించింది. కేఏ పాల్ క్రైస్తవ సమాజం గురించి మాట్లాడితే ఆయనను ముద్దర వేసింది కూడా ఈ మనధర్మ శాస్త్రమే. ఆయన అవహేళన చేసింది కూడా కొంతమంది నకిలీ వేదికలు. కనీసం ఆయన వేసుకునే బట్టలంతా కూడా మన బతుకులు ఉన్నాయి గుర్తుపెట్టుక. ఆయన ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో బతుకులు ఉంటాయి. ప్రపంచ దేశాలు చుట్టుముట్టిన క్రమంలో ఆయన చేసిన సేవల్లో ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విమానం అంతా ఆయన కనీసం చూడడానికి కూడా మన కళ్ళు సరిపోవు. అలాంటి వ్యక్తిని ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, జోకర్ అంటున్నారు, తిరుగుతున్నారు. కొంతనన్నా ఉండాలి. నీ జీవితంలో నిజంగా బతకండి. నీ జీవితంలో నువ్వు అబద్ధాలు ఆడి ఇష్టానుసారంగా కామెంట్ చేస్తున్నావు కదా, నీకు కొంతనన్నా చిత్తశుద్ధి ఉంటే, నీకు ఆత్మగౌరవం ఉంటే, నువ్వు నిజంగానే తల్లిదండ్రులకి మనం పుట్టినమనుకుంటే, భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలనుకుంటే, ఆర్టికల్ 19 ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా నేను బతుకుతున్నాను అనుకుంటే, నిజంగా పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి, నిజంగా చేయకండి. నిజం డిబేట్ చేయండి, డిబేట్ ఛాలెంజ్ చేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మాకు నచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అబద్ధాన్ని పదే అబద్ధం అంటే అది అబద్ధం ఏ రోజైనా కాదు. నిజం తెలిసే రోజు ఏదో ఇది నిజం. ఇక్కడ కేఏ పాల్ గారు మాట్లాడింది ప్లేస్గా. కేఏ పాల్ గారు ఏమని మాట్లాడుతున్నారు, ఎస్పీతో చంద్రబాబు 40 నిమిషాలు ఏం మాట్లాడో చెప్పండి చెప్తున్నారు. ఆయన గున్న ఆధారం చూడు. చంద్రబాబు నాయుడు గారు ఎస్పీతో 45 నిమిషాలు ఈ విషయంలో ఏం మాట్లాడారు? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, ఇది యాక్సిడెంట్ అని ముందు నుంచి ఎందుకు చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎస్పీతో 45 నిమిషాలు ఈ విషయంలో ఏం మాట్లాడారు? చూసారా? 45 నిమిషాలు ఎవరు మాట్లాడరు? సీఎం గారు 45 నిమిషాలు ఒక జిల్లా ఎస్పీతో మాట్లాడారు. మొదటి నుంచే యాక్సిడెంట్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారం లేదు. దాన్ని బట్టబయలుదేసింది కేఏ పాల్. చూడండి, ఇక్కడ ఇంకో వీడియో కూడా పెడతాను మీకు.